మరి వాలంటీర్ విషయానికి వస్తే వాలంటీర్ ఏమంటారు? గత ప్రభుత్వంలో కొనసాగించారు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో లేరు, మీరేమంటారు? వాలంటీర్స్ ఉండటం మంచిదేనంటారా? ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్లు ఉండటం మంచిదే. ఎందుకనంటే ఏదన్నా ఇప్పుడు పింఛన్లు ఇవి పెట్టారు, ముసలోళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకోలేరు, వాళ్ళు వచ్చి ఇళ్ళ దగ్గరికి ఇస్తే అది మంచిదే, కరెక్టే. ఇప్పుడు ఏదన్నా సమస్య ఉంది, వాలంటీర్లకి రేషన్ కార్డులు కానీ రావట్లేదు, ఇదేంటంటే సచివాలయం చుట్టూ తిరగాలంటే ఇప్పుడు మా మగవాళ్ళు అంటే పనికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంటికి వచ్చారు కాబట్టి ఆడవాళ్ళు కనుక్కొని ఏంటని చెప్పని చేసుకుంటారు కదా, అది కరెక్ట్ అని పద్ధతి. మరి ఇప్పుడు ఈ వాలంటీర్స్ని కొనసాగించాలన్నా వాళ్ళని రద్దు చేయాలన్నా కానీ గత ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు, ప్లస్ జీవోలో లేరని లోకేష్ గారు కూడా అన్నారు, మీరేమన్నారు? అది ఇక గవర్నమెంట్ నిర్ణయించుకోవాల్సిన పని. అది జనాలు ఇది తీసుకొచ్చేది గవర్నమెంట్ నిర్ణయించుకోవాల్సిన పని. వాళ్ళు ఏది చేయాలనుకున్నది ఏదైనా సదుపాయాలు సరే పెట్టారు, సదుపాయాలు ప్రజలకు కరెక్ట్గా ఇది చేసుకుంటే అదే చాలు. అది వాలంటీర్ విషయానికి వచ్చారు, వాలంటీర్లు కూడా తీసుకుని ఏదో రకంగా చేసినట్టయితే వాలంటీర్లు కూడా ఇబ్బంది పడకోకుండా ఆయన పోయిన ఏనైనా మనకు కొంచెం ఏదో ఒకటి కల్పించాడు అని చెప్పి అనుకోవడానికి కూడా ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు ఈయన. వాళ్ళ అన్నాడు లేదుగా, దాన్ని చేయలేదుగా, ఏదో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఏదో అని చెప్పి అన్నారు అప్పుడు. ఇప్పుడు అది లేదు ఇది లేదు, మొత్తం తీసుకెళ్ళి పక్కన పెట్టేశాడు దాన్ని. మరి వాలంటీర్ విషయంలో మటుకు అన్యాయం అండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం పెట్టినా సరే వాలంటీర్లను తీసేయడం అనేది తప్పు. అంతమంది వాళ్ళకి ఉపాధి పోగొట్టుకున్నట్టేగా. వీళ్ళు మళ్ళీ ఉపాధి ఇచ్చేళ్ళకి ఎంత టైం పట్టింది, ఈ లోపల ఇంట్లో వాళ్ళకి జరగదు కదా. వాళ్ళని మీ ప్రభుత్వం మీ కక్షలతో ఆయన అమరావతి ఆపేశాడని నేను వాలంటీర్లు తీసేస్తున్నానంటే అది ప్రజల మీద మా ఓట్లు కావాలి, ప్రజల మట్టికి వస్తారు. ఓట్ల మట్టికి మాకు కావాలి ప్రజలే. మీరు అందరూ మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని కాపాడాలి, మీరుంటే నా ప్రభుత్వం వస్తారు. వచ్చిన తర్వాత మమ్మల్ని మట్టికి వస్తాలా. అది వాలంటీర్లు తీయటం అనేది చాలా అన్యాయం. వాలంటీర్స్ అన్నమాట మాకు ఎన్నికల ప్రచారాల్లో వేతనం కింద కొనసాగించి 10,000 ఇస్తామన్నారు. 10,000 లేదు, 10,000 ఇస్తానన్నారు. జీతం కూడా 10,000 ఇస్తామన్నారు, అది కూడా లేదు. అసలే లేదు కదా. మొక్కరే మీకు పక్కన పడేశారు. సచివాలయాలు కూడా కుదిస్తున్నారు, అందులో ఎంప్లాయీస్ ఏదో 10 మంది 5 ఉంటే 3 4 పెడతా ఉంటున్నారు. మరి వీళ్ళ వల్లే ప్రభుత్వానికి లాస్ ఏం కాదు కదా. ఎంతకన్నా కోట్ల రూపాయలు లాస్ అయ్యే సెక్షన్లు ఉన్నాయి. అలాంటివన్నీ మార్చుకోవచ్చుగా. వీళ్ళ మీదే ప్రత్యేకపడాలంటే పార్టీ కక్ష సాధింపులాగా ఉంటుంది. అయితే మరి ఇప్పుడు వీళ్ళని తీసేయడం వల్ల వాళ్ళు ఉంచితే మరి మంచిదేనంటారా? వాళ్ళు ఇవ్వటం మంచిదేనండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏది కావాలని అందుబాటులో ఉంటారు. గబిక్కిన మనం వెళ్తాం సార్. ఇప్పుడు మన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేళ్ళకే విఆర్ఓ ఉండవు, విఆర్ఓ ఉంటే ఆర్ఐ ఉండడు, ఆర్ఐ ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఉండడం, వీళ్ళిద్దరు ఉంటే ఎంఆర్ఓ ఉండడం. 6 రోజులు 5 రోజులు తిరుగుతుంది. అదే ఇతను వాలంటీర్ ఉన్నాడు అనుకోండి, వాలంటీర్ చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళు రాసుకొని పలానప్పుడు మేము అందుబాటులో ఉంటాడు, వెళ్ళి గట్టిగా మాట్లాడతాం, లేకపోతే పై అధికారులు తెలియపరుస్తాం. ఎంఆర్ఓలో లేకపోతే మా ఉన్న వాళ్ళకి అధికారులు చెప్పుకుంటాం, వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కోసం, వాళ్ళ బలం కోసం. వీళ్ళకి భయం ఉంటుంది, తీసేస్తారావో మార్చేస్తారో అని. మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఒక పూటల్లో కూర్చొని నేను మధ్యాహ్నం లేరయ్యా రేపు రమ్మంటారు. మళ్ళీ ఇంటికాడ భోజనం కోసం పనికి వెళ్ళాలా, మళ్ళీ అక్కడ పనికి వెళ్ళాలా, ఏది అవ్వాలో జరగట్లా. ఈ వాలంటీర్లు ఉండటం వల్లే చాలా వరకు మేలు. ఇళ్లలోకి వెళ్ళి వంట వండుకున్న దగ్గరికి వెళ్ళి నీ పిల్లవేంటి, నీ కొడుకేమి, నీ తల్లి ఏమని అడగరు కదా. బయటికి వెళ్ళి ఇష్టమైతే అడుగుతారు, లేకపోతే వెళ్ళిపోతారు. వాలంటరీ సచివాలయంలో ఉన్న వాలంటీర్లు తీసుకెళ్ళి రిపోర్ట్ని బట్టి కానీ గ్రామ సచివాలయాలు చెప్పేదా మీరు? గ్రామ సచివాలయాలు వీళ్ళు తెలిసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనే చేసేది. వాలంటీర్లు అందరూ ఇప్పుడు ఒక సచివాలయంలో 40 మంది 30 మంది 20 మంది వాలంటీర్లు ఉంటారు. మా ఏరియాలో ఒక వాలంటీర్ ఉంటారు. వాలంటీర్ అడిగితే పలానా మాకు కార్డులు రాలేదు, మాకు పెన్షన్ రాలేదు, మా ముసలికి ఇది లేదు, లేకపోతే మా ఇంట్లో పని లేదు, ఇది గలీజ్గా ఉందన్నా తెలియపరుస్తాం సార్. ఇది తీసుకునే కదా వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు కదా. పలానప్పుడు రమ్మన్నారా అండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి సచివాలయం వెళ్తే వాళ్ళు వెంటనే చేయగలరు. ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి మనం కాసేపు కూర్చోవాలి. వాళ్ళు 2 3 ఉంటారు, మేము 10 మంది వెళ్తాం. 12 1 గంట అయిపోద్ది, భోజనం టైం అంటారు 3 అయిపోద్ది. వాలంటీర్లు ఉంటారు కదా, తొందరగా అయింది. ఇంటికి వస్తారు, ఇంటికి రాకపోయినా ఆడు వెళ్ళి ఎక్కడో ఎలా ఆఫీస్ ఎక్కడో కట్టుకొని ఆయన అడ్రస్ తెలుసుకొని చేసుకోవాలి. మరి మన లోకేష్ గారు కూడా వాలంటీర్స్ వాళ్ళు జీవోలోనే లేరు, వాళ్ళని కొనసాగిద్దామన్నా కానీ మరి తీసేయాలన్నా చెప్పేసి అన్నారు. వస్తే సార్ వాళ్ళు
ఇందాక ఒక మాట చెప్పారు కదా సార్, నా ప్రభుత్వం గొప్ప నీ ప్రభుత్వం గొప్ప అని. వాలంటీర్ల వల్ల వైసీపీ పార్టీ అది వృద్ధి అవుతుంది, డెవలప్ అవుతుందని వాళ్ళకు ఒక అనుమానం. కోర్టులకు కూడా వెళ్ళారు, అది మీకు తెలిసిన విషయమే. అలా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు తీసేసామనుకో మళ్ళీ మనం గురించే తిరుగుతారే కదా అని వాళ్ళ ఆలోచన. జీవోలో ఉందో ఎన్ని ఉన్నాయి, జీవోలో లేని కొన్ని పెట్టారు కదా వాళ్ళు. అన్న క్యాంటీన్ జీవోలో ఉందా? వాళ్ళు వేసిన కొన్ని క్యాంటీన్లు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, ఎన్ని జీవోలో పెట్టలేదు కదా. వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం పార్టీని డెవలప్ చేసుకోవాలి, అధికారులు డెవలప్ చేసుకోవాలి. వీళ్ళు కొన్ని పెట్టారు, ఇది అందరికి బాగుంది, జనాలకు అందరికి ఉపయోగపడే చేయాలి కదా. అన్న క్యాంటీన్ పెట్టారంటే వాస్తవం లేని వాళ్ళు భోజనం చేస్తారు, రూపాయలు 2 రూపాయలు పెట్టు, మంచిదే, అది కాదనట్లేదు. అతనేదో ఆపాడని ఇతనేదో ఆపుతున్నాడు, ఇతనేదో ఆపాడని అతనేదో, వీళ్ళిద్దరి మధ్యన జనాలు అలిగిపోతున్నారు. మోసం చేశాడు, తల్లికి వందనని పెట్టాడు, అది పోయిందా? వాలంటీర్లు పోయిందా? ఏ కాగితాలకు వెళ్ళాలన్నా కానీ అడిగే దిక్కులేరు, తిరిగి ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. బాగాలేదు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగలేదు, వేస్ట్. మరి వాలంటీర్స్ వేతన కింద 10,000 ఇస్తామని చెప్పారు. 10,000 కాదండి, ఈ 10 పైసలు కూడా వీళ్ళు తినడమే సరిపోతుంది, వీళ్ళు తినడానికే సరిపోతుంది. వీళ్ళు ఇంకేం పెడతారు జనాలకి? ఏం పెట్టరు. పథకాలు రావట్లేదు అంటారా? పథకాలు ఏం రావట్లేదండి, పథకాలు ఏం రావట్లేదు. ఏం పథకాలు ఇచ్చారు చెప్పమండి? ఏమి ఇచ్చాడు చెప్పండి? పెంచాను అన్నాడు, ఏం పెంచాడు? పింఛన్ పెంచాడు, ఏది వృద్ధులకి 10,000 4,000 పెంచాడు, అంతే. అదే జరిగింది. అంటే మేము వచ్చిన మరి ఖజానా చూస్తున్నాం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉందా? ద మోస్ట్ సీనియర్ చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ కదా. ఖజానా ఖాళీగా ఉందా లేదా తెలీదా నీకు? నీకు తెలీదా? తెలియకుండానే హామీలు ఇచ్చావా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము స్టేట్ పొజిషన్ చూసుకొని తెలుసుద్ది కదా మనకి. రాష్ట్ర పొజిషన్లో ఖజానా ఖాళీగా ఉందంటే ఖజానా ఏం ఖాళీ లేదు, నిధులు ఉన్నాయి, డబ్బు ఉంది. కాకపోతే ఏంటంటే ఖజానా ఖాళీ అని ప్రజలకు చెప్పేస్తే సరిపోతుంది, ప్రజలందరూ తెలియదు కదా. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయబోతున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం? ఫుల్ వ్యతిరేకత వచ్చేసింది, ఇప్పటికే వచ్చేసింది వ్యతిరేకత, ఇప్పటికే వచ్చింది. నువ్వు చెప్పిందే కదా, ఎవరు అడగలేదుగా. నాకు ఆ పథకం కావాలి, ఇది ఉచిత బస్సు కావాలి, ఉచిత గ్యాస్ కావాలి, ఇది కావాలి, అది కావాలని ఎవరు అడగలేదుగా, ఎవరు అడగలేదుగా. నువ్వు చెప్పడం పేపర్ మీద చెప్పేది ఒకటి, ఇక్కడికి వచ్చేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. నువ్వు పేపర్ మీద వచ్చిన సిలిండర్లు జరుగుతున్నాయా? నువ్వు 1,00,000 కోట్లు ఏదో చెప్పాడు, ఎంతో చెప్పాడు, గుర్తులేదు. అన్ని సిలిండర్లు ఇప్పుడు జరుగుతున్నాయి. నీకు ఈజీగా వస్తుందిగా మెజర్మెంట్ లెక్కలు. ఇప్పుడు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఈకేవైసీ చేయించి అది లేదంటారు, అది చేయించి ఇది లేదంటారు, ఇది లేదు, అది లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు అన్నారు. ప్రతి మహిళకి ఉచిత గ్యాస్ అన్నాడు. ఇక్కడ జరిగేది ఏంటి? మళ్ళీ ఏం పెట్టాడు? ఆధార్ కార్డు, రేషన్ కార్డులు పెట్టారు. నువ్వు చెప్పడం ఎందుకు? ప్రతి మహిళకి ఉచిత గ్యాసు, ప్రతి మహిళకి నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చాడా? అదంటే మేము గవర్నమెంట్ నిలదొక్కోవాలంటున్నాడు. నువ్వు సంవత్సరానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఏడుతున్నా? 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, కనీసం 5 లక్షలని ఇవ్వాలి కదా. ఏది? కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పిన పథకాలు మాత్రం కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం రాలేదు, వైసీపీ వాళ్ళే కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పేసి టీడీపీ అంటున్నారు. వైసీపీ వాళ్ళు తప్పుడు రాతలు రాయటం కాదు, వైసీపీ వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడటం కాదు, అది రాజకీయానికి బుడత చల్లటమే. ఇప్పుడు నీ దమ్మేంటో నువ్వు నిరూపించుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 పథకాలు పెట్టావు, 6 నిరూపించుకో, నీ దమ్ము చూపించుకో. అంతేగాని వైసీపీ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద నీకెందుకు? వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, వాళ్ళ గురించి నీకెందుకు? నీది నువ్వు చెప్పు, నీది నువ్వు చేయి. అమ్మఒడి ఇచ్చావా? ఈ సంవత్సరం కూడా లేదంటున్నావు, ఇదేనంటున్నావు. పథకాలు చూస్తే భయం వేస్తుంది, ముందు భయమే లేదా? ఇస్తానన్నప్పుడు హామీలు ఇచ్చి కరెంటు బిల్లు పెంచనన్నావు, కరెంటు ఛార్జీలు బాధుడు జగన్ అన్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ చేసింది? నీ చేసింది ఎక్కడ? నేను పెంచనన్నావు, పెంచావా? నాకు తెలిసినందుకు నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి. చంద్రబాబు నాయుడు సీఎంగా కూడా పనికిరాడు.
ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా. అన్న తర్వాత నువ్వు జరిగిందేంటి? ఫస్ట్ అండ్ పాల్ 6 నెలల్లోనే నువ్వు కరెంట్ ఛార్జీ పెంచావు. నీకు పెరగైంది అక్కడ. వైసీపీ గవర్నమెంట్లో మరి 9 సార్లు కరెంట్ బిల్లు పెంచారు కదా అని చెప్పేసి. వైసీపీ గవర్నమెంట్లో 9 సార్లు పెంచినా 9 సార్లు పెంచినా నువ్వు కరెంట్ ఛార్జీల గురించి నేను వాళ్ళెవరూ మాట్లాడలేదు, నువ్వే మాట్లాడావు. నేను వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నా. ఇప్పుడు నువ్వన్న మాట అది, ఇప్పుడు మేమన్న మాట కాదు. మేము తగ్గిమంటలేదు, కరెంటు ఛార్జీలు తగ్గి ఈ తగ్గి అని అడగట్లా. నిత్యావసర వస్తువులు అమాంతంగా పెరిగిపోయినాయి. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో 100 రూపాయలు అమ్మింది ఫ్రీడమ్, పామాయిల్ 80 రూపాయలు అమ్మింది. ఇప్పుడు 150 రూపాయలు ఫ్రీడమ్, 150 రూపాయలు ఫ్రీడమ్. పామాయిల్ వచ్చి 110 రూపాయలు, 120 రూపాయలు అమ్ముతుంది. నువ్వెక్కడ తగ్గించావు? కూటమి ప్రభుత్వం వస్తే నిత్యావసర రేట్లు పెంచుతాం. ఇప్పుడు ఒకటే చంద్రబాబు నాయుడు డైలాగ్ ఏంటంటే తగ్గిస్తాము అంటే పెంచుతామని అర్థం. అది సార్. మరి వాలంటీర్ల విషయాల్లో అన్యాయం చేశాడు. నువ్వు తీసుకోమన్నా వాలంటీర్లు వచ్చి నిన్ను అడగలేదుగా. వాలంటీర్లు వచ్చేసి నిన్ను అడగలా తీసుకోమని. గోని సంచులు మోసుకుంటే ఉద్యోగాలు ఎందుకు, మీకు 10,000 చేస్తానన్నాడు. మీకు వాలంటీర్లకి 10,000 చేస్తానన్నాడు. 10,000 చేయలేదు, వాళ్ళకి 10,000 ఇవ్వలేదు. ఇంకా 4 నెలల జీతాలు ఎగ్గొట్టారు వాళ్ళకి. వీళ్ళు వచ్చి 4 నెలల జీతాలు వాళ్ళకి ఎగ్గొట్టారు. వాలంటరీ వ్యవస్థకి ఎగ్గొట్టారు. వాలంటరీ వ్యవస్థ అంటే ఆయన జగన్ కార్యకర్తలు అంటున్నాడు. మరి జగన్ రాజీనామా చేయించాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఈయన వచ్చి రైతులకి ఏమి ఇచ్చాడు? ఒక బిల్లు ఓపెన్ వదలమనండి. నేను రైతులకి ఇంత డబ్బు ఇచ్చానని చూపించమనండి. ఈయన వచ్చి కూడా ఏమి ఇవ్వాల రైతులకి.